ఒక కీలకమైనటువంటి పరిణామాలు ఏంటి అంటే, తెలంగాణలో అక్కడ భారతీయ జనతా పార్టీకి ఆదరణ ఉంది, కానీ దాన్ని వాడుకోలేకపోతుంది. దానికి సాక్ష్యమైనటువంటి తాజా ఉదంతం ఏంటి అంటే, ఏబీపీ సర్వేలో అక్కడ టోటల్గా తెలంగాణ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 9 నుండి 11 గెలుచుకుంటుందని, బీఆర్ఎస్ 3 నుంచి 5 గెలుచుకుంటుందని, ఇతరులు 1 నుంచి 2 గెలుచుకుంటారని, బీజేపీ 1 నుంచి 3కి పరిమితం అవుతుంది అన్నటువంటి లెక్క కట్టారు. వాస్తవంగా లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో 14లో 1 సీటు సాధించి 18లో 14లో వచ్చేటప్పటికి 20 సీట్లు 19 సీట్లు విత్ టీడీపీ 5 ఆ రోజున బీజేపీ సాధిస్తే 14 తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నటువంటిది. 2018కి వచ్చేటప్పటికి 1 సీటు 7% ఓట్లు సాధించింది. కానీ ఆ తర్వాత కథ మారినటువంటిది చూస్తున్నాం. ఇప్పుడు లెక్క చూసుకుంటుంటే ఒక కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, ఆ తర్వాతన అప్పుడే 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలుచుకుంటే 3టికి కాంగ్రెస్ పరిమితమైంది. అంతకుముందు 15 దాకా ఉన్నటువంటి బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్ కాస్త 9కి పరిమితమైంది. ఇట్లాంటి దశలో ఏం జరుగుతోంది ఇది అన్నటువంటిదే $1 మిలియన్ ప్రశ్న.